అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 6వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి బహుళ ఏకాదశి రాత్రి 12:04 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 10:44 వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాన్ని మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు మీకు ఏమాత్రం లోటు ఉండదు. సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తల్ని అందుకుంటారు. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహాయాన్ని అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో సొంత నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. రుణ ఒత్తిడి వలన శిరోబాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం మీకు ఆనందం కలిగిస్తుంది. తదుపరి కన్యారాశి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసల్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి తులారాశి. కొందరి ప్రవర్తన వలన మానసికంగా మీరు ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు మీరు అంతగా కలిసి రావు. తదుపరి వృశ్చిక రాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మీరు అప్రమత్తంగా ఉండడమే మీకు మంచిది. తదుపరి ధనస్సు రాశి. అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. సోదరుల నుండి ఊహించని ధన సహాయాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీకు నష్టాలు కలుగుతాయి. అనవసర వస్తువులపైన ధన వ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉంది. సంతాన విద్య విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వివాదాలకు మీరు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మీకు మంచివి కావు.